దేవుని నామానికి వందనాలు. ఇస్సాకాయ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏమనగా, మా ఆయన జేమ్స్, నా పేరు సరోజ. మేము కర్ణాటక జిల్లా హొసపేట నుండి వచ్చాము. నా సాక్ష్యం ఏమనగా, 2-3 సంవత్సరాల నుండి మా అబ్బాయి ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా బాధతో ఉంటుంది ప్రభువా. ఎంత ప్రార్థించిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. అయితే ఒక నైట్ చెన్నై నుండి మా అత్తగారు 3 గంటలకు వచ్చి ఇస్సాకాయ గారి గురించి నాకు చాలా చెప్పారు. నాకు ఈ విశ్వాసం కలిగింది. మరి ఆ రోజేనైనా ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసుకొని కడప తైలాభిషేక ప్రార్థనకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సాక్ష్యాలు అన్నీ వినగానే నాలోనే తెలియని ఉత్సాహము. ఆ రోజు ప్రేర్ చేసిన పోయిన సంవత్సరము 25వ సంవత్సరమున కడప తైలాభిషేకానికి వచ్చాను. అక్కడ ప్రేర్ చేసుకున్నాను. 5 మాసాలు వచ్చాను. తర్వాత మా అబ్బాయి దేవుని కృపను బట్టి ఒకరోజు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. దేవునికి వందనాలు. ఇస్సాకాయ గారికి స్తోత్రం తండ్రి. ఇంత గొప్ప ప్రవక్తని భూమి మీదకి నా కోసం పంపించినందుకు దేవునికి వందనాలు. మరి అంతేకాదు, మా అల్లుగడ యాసిడ్ తాగి చాబ్రతుకులో ఉండే, ఏ డాక్టర్ కేసుని టేకప్ చేయలేదు. మరి నేను తైలాభిషేక ప్రార్థన పట్టుకెళ్ళి నోట్లో ఒక చుక్క వేసి 7 సిలువలు వేసాను. నాయన అందరిని బట్టి ప్రభా, నాయన ఈ అబ్బాయిని తండ్రి బ్రతికించు. చిన్నపిల్లలు ఉన్నారు, ప్రార్థన చేసుకున్నాను. మరి ఈరోజు హాస్పిటల్ పడకలో ఉన్నారు, జీవంతోనే ఉన్నారు. ఆపరేషన్ కూడా చేయాలనుకుంటున్నారు. ప్రభా, తైలాభిషేక ప్రార్థనే బలపరిచింది. ఈ చిన్న సాక్ష్యము దీవించును గాక. ఆమేన్.